పంచాయతీ వారు కాలువగట్టు వెంబడి ఏర్పాటు చేసిన రహదారిని కంచె వేసి మూసివేయడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు మీడియా ముందుకు వచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో గతంలో పంచాయతీ నిధులు 3 లక్షల రూపాయలు వెచ్చించి గ్రామ శివారులో కాలువగట్టు వెంబడి రోడ్డు ఏర్పాటు చేసిన పంచాయతీ అధికారులు గతంలో గ్రామ ఎంట్రన్స్లో నుండి గ్రామ శివారులోకి ఈ రోడ్డు ద్వారా వాహనాలు రాకపోకలు కూడా సాగాయని, ప్రక్కన పామాయిల్ తోట యజమాని కంప వేసి రోడ్డులో ఎవరిని వెళ్లనీయకుండా పోసిన రోడ్డు మధ్యలో జేసీబీతో తవ్వించారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కంప తొలగించి రాకపోకలు సాగేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు పల్లెర్లమూడి గ్రామస్తుడు పోలుమెట్ల శివకుమార్, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణరాజు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుడు శివాజీ తదితరులు పాల్గొన్నారు. పల్లెర్లమూడి గ్రామంలో జరుగుతున్న ఈ దుశ్చర్యలలో ఇదొక భాగం అండి. ఇందాక ఒకటి చూపించాం, రోడ్డు డివైడర్ ఇవన్నీ బస్ షెల్టర్ పక్కన వచ్చారు. అట్లాగే ఈ రోడ్డు ఉంది చూడండి, ఈ రోడ్డు గ్రామంలోకి మెయిన్ విలేజ్లోకి వెళ్ళటాకని చెప్పి నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వంలోనే నిర్మించడం జరిగింది. అది పంచాయతీ నిధులతో నిర్మించడం జరిగింది గ్రావెల్ రోడ్డు. అది మొత్తం బిల్లులు కూడా అంతా అయిన తర్వాత మన ఈ రోడ్డు నిర్మాణంలో కూడా దీన్ని బైపాస్ రోడ్డు కింద లోనికి వాడుకోవడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కొంతమంది రోడ్డు కంపేసారు. ఆ ఎదగా రోడ్డు గాడిద వేశారు, జేసీబీ పెట్టి మొత్తం రోడ్డు తొలేశారండి. మధ్యలో కంపేశారు. ఏమన్నా అసలు ఏంటని మాట్లాడితే వస్తే కొడుతున్నారు అందరిని. అదే రోడీజం. అది ఇటువంటి దుశ్చర్యలకు అన్నింటికీ పాల్పడడం. అదేమంటే మా వెనకాల మంత్రి గారు ఉన్నాడు, సారథి గారు, మా మంత్రి ఎవడొచ్చాడు పీకుతాడో రండి చూద్దాం అంటున్నారు. ఇది మరి ఈ రకంగా మామూలుగా దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ప్రజలు తెలుసుకుంటారని చెప్పి, ఏదో ప్రజలు ఈరోజు మనకు అధికారం చెప్పారని చెప్పి ఇటువంటి కబ్జాలకి, ఇటువంటి దురాక్రమణలకి, ఇటువంటి దుశ్చర్యలకి, మొత్తం పడగొడతాకి, వినాశనానికి కాదు మీకు అధికారం అప్పచెప్పింది. అభివృద్ధి చేయటానికి అది అప్పచెప్పారు. మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో మరి ఈ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు మేము చూడాల. ఈరోజు కొత్తగా వచ్చారు. మరి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికి వచ్చానంటారు. మరి ఈ చర్యలన్నింటినీ అక్కడెక్కడో గత ప్రభుత్వంలో ఎక్కడో ఇప్పటం గ్రామంలో రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో ఒక గోడ తీసేస్తే ఈయన పెద్ద రాద్ధాంతం చేసి ఏదో మొత్తం ఇల్లు కోల్దొస్తారని చెప్పి ఆయన వెళ్ళి మొత్తం అంతా పరిశీలించడం జరిగింది. దాన్ని పెద్ద రాష్ట్ర వ్యాప్త చర్చకి తెరదీశాడు. మరి ఈరోజు పల్లెర్లమూడి గ్రామంలో ఆ రకంగా మొత్తం అన్ని పగలగొట్టారు. ఇక్కడ చూస్తే రోడ్డుని కబ్జా చేశారు. వీటన్నిటిని మరి ఆయన దృష్టికి డిప్యూటీ సీఎం గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా చూసి ఆయన ప్రశ్నిస్తారో లేదో చూడాలి. మరి ప్రశ్నించకొచ్చాను, ప్రజల పక్షాన నా గొంతు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది అంటున్నారు. మరి ఇది ప్రజల పక్షాన మాట్లాడాల్సిందిగా డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పార్థసారథి గారిని, వీళ్ళందరూ మీ పార్టీ కార్యకర్తలను కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీకు కూడా. ఎందుకంటే ఇక్కడ కింద గ్రామ స్థాయిలో ఏం జరుగుతుందో మీ దృష్టికి రావచ్చు, రాకపోవచ్చు. అందుకని మేము మీడియా ద్వారా మీరు చేరేలాగా మేము తెలియజేస్తున్నాం. మీరు ఏదైనా తెలుసుకొని మీ కార్యకర్తల్ని కట్టడిలో చేసుకుంటే ఇది చాలా మంచిది. గ్రామాల్లో పల్లెటూరు వాతావరణాల్లో ఎప్పుడు జరగల. ఇది కొత్తగా మొదలైంది. ఇది ఏ స్థాయికి వెళ్ళొద్దు అనేది మీరు ఆలోచించుకోండి. మీరు చేశారని మేము చేసామని మీరు చేసుకుంటూ వెళ్తే రాష్ట్రం ఎలా తయారవుతుందో రావడం కష్టం అయిపోద్ది. గొడవలు వీటన్నిటికీ ఇవన్నిటిని నిరోధించాలని చెప్పి మీ మీడియా ద్వారా నేను కోరుతున్నాను. పల్లెర్లమూడి మెయిన్ రహదారి ఇది. అంతకుముందు తాతల తండ్రుల కాడ నుంచి ఈ గ్రామానికి ఈ యొక్క ఏదైతే గ్రావెల్ రోడ్డు ఉందో ఆ యొక్క గ్రావెల్ రోడ్డు కూడా పంచాయతీ నిధుల నుంచి సుమారుగా 3 లక్షలు బిల్లు కూడా అవ్వటం జరిగింది. ఆ యొక్క రోడ్డుని పంచాయతీ తీర్మానం చేసి బిల్లు పెట్టారు. బిల్లు కూడా ఆల్రెడీ తీసేసుకున్నారు. దాంట్లో భాగంగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజున మీ అందరూ చూసినట్టయితే గ్రామస్తులు అందరూ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, అందరూ కూడా ఈ యొక్క రోడ్డు ప్రాంతం కంచి వేసేసేసి మూసేసేసారు. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. మరి ఏ ఆలోచనతో చేస్తున్నారంటే దాడులు, మరి అరాచకమైన ఆలోచనలు, మరి ఇదంతా ఆక్రమణ. కంచేసేసారంటే ఆక్రమణలో ఉంది. దీన్ని
తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గ్రామస్తులు అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఎదుర్కొనడం జరిగింది. ఇటువంటి దురాలోచనలు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విషయంలో అయినా సరే ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే మరి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇది తప్పు అని చెప్పి తీసేసినట్లయితే మరి మర్యాదగా ఉంటుంది. లేదనుకుంటే దీన్ని మాత్రం ఎక్కడ దాకా వెళ్ళాలన్నా సరే మేమందరం కూడా మరి దీన్ని ఖండించి, అదేవిధంగా మీడియా మిత్రుల ద్వారా, పోలీస్ వ్యవస్థ ద్వారా, కోర్టు ద్వారా కూడా దీన్ని మరి పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పి గ్రామం తరపున కూడా మీ అందరి సమక్షంలో జరుగుతుంది.